ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చెప్పామంటే మీరు ఎక్కడైనా డౌట్స్ వస్తే యూ కెన్ స్టాప్ మీ అండ్ ఆస్క్. ఓకే. ఎందుకంటే మీకు ఎనీవే డౌట్ వచ్చిందనుకోండి అది తర్వాత మేబీ గుర్తుండకపోవచ్చు. సో మీరెక్కడైనా మీకు చెప్పండి. Sir, your voice is low. అవునా? కొంచెం లౌడ్‌గా. ఓకే. ఓకే. అందరికి అలానే ఉందా? మిగతా వాళ్ళకి కూడా? కొంచెం అలానే ఉంది సార్. లోగానే ఉంది. అవునా? రోజుట్లానే ఉంది. దెన్ అందుకే హ్మ్. ఓకే. యాహ్! ఐ విల్ ట్రై యాక్చువల్‌గా. ఓకే. కొంచెం సేపు మాట్లాడిన తర్వాత స్టిల్ అలానే ఉంటే చెప్పండి. ఓకేనా? ఇంకా వీడియోలో అయితే మొత్తానికి అసలు ఆడిబుల్ లేదు సార్. కొంచెం లైట్‌గా వస్తుంది. అవునా? యాహ్! ఓహ్! అంటే మీరు రికార్డింగ్ విన్నప్పుడు చాలా తక్కువొస్తుందా? అవును సార్. నేను అంటే క్లియర్‌గా అబ్జర్వ్ చేయలేదు. సో, 1 సెకండ్. చాలా పర్టిక్యులర్‌గా వినాల్సొస్తుంది. ఓకే. ఐ విల్ ట్రై. నాకు క్లియర్‌గానే వినిపిస్తుందండి. ఇప్పుడెలా ఉంది? క్లియర్‌గానే ఉంది. క్లియర్‌గానే ఉంది సార్. రికార్డింగ్‌లో క్లియర్‌గానే వస్తుంది. అంటే క్లియర్‌గానే ఉంది. అది ఓకే. ఇనపడుతుందా లేదా అనేది. వినపడుతుంది సార్. ఇందాక ఇందాకటికి ఇప్పటికి ఏమన్నా తేడా ఉందా? సేమ్ అలానే ఉందా? ఇప్పుడు బెటర్. లేదు సార్. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉంది. ఓకే. ఓకే. దట్స్ గుడ్. ఓకే. అంటే హెడ్‌ఫోన్స్ పెట్టుకోలేదు ఇందాక. ఓకే. దట్స్ ఫైన్. ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామంటే, ఇప్పటి వరకు మనకి టోటల్ డెవాప్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనకి గిట్ యాస్ వెల్ యాస్ లైనక్స్ కంప్లీట్ అయింది. గిట్ నియర్లీ 6 ఆర్ 7 క్లాసెస్ తీసుకున్నాము. అట్ ద సేమ్ టైమ్ లైనక్స్ వచ్చేసరికి మనం 6 క్లాసెస్ తీసుకున్నాం. సో, దీస్ ఆర్ ద 2 బేసిక్ థింగ్స్ అన్నమాట. మనం ఏదైనా డెవాప్స్ ఇంజినీర్ కానీ, క్లౌడ్ ఇంజినీర్ కానీ ఆహ్, ఏదైనా ఈ గిట్ అండ్ లైనక్స్ అనేది కామన్‌గా రావాలన్నమాట. సో, దీస్ ఆర్ ద 2 బేసిక్స్. మనం ఆల్రెడీ లైనక్స్ డిస్కస్ చేసాము 6 క్లాసెస్. నేను ఆల్రెడీ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. మీకు పర్మిషన్స్ ఇచ్చాను. దెన్ ఎవరికైనా రాకపోతే మెయిల్ చేయండి. మెయిల్ అంటే మెయిల్ ఐడీ పెట్టండి గ్రూప్‌లో నేనిస్తాను. ఓకే. ఆల్రెడీ ఈ 6, 7 అంతకుముందు 5 క్లాసెస్ మీకు ఆల్రెడీ వచ్చుంటాయి. సో, అవి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళ దగ్గరున్నాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు ఈ క్లాస్‌లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే, మోర్ ఆఫ్ మనం డాకర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. డాకర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో, డాకర్ అనేది అసలెందుకు డాకర్ అంటే డాకర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏంటి? అది బ్రీఫ్‌గా చెప్పి దెన్ మనం యాక్చువల్ డాకర్ కాన్సెప్ట్‌లోకెళ్దాం. సో ఓకే. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్ కనపడుతుంటే యూజువల్‌గా ఏంటంటే స్టిల్ ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ ఇలానే వర్క్ అవుతాయి. ఓల్డెన్ డేస్‌లో ఎక్కువగా ఇలా ఉండేదన్నమాట. ఎలా అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక ఫిజికల్ సర్వర్ అన్నమాట. మనకు ల్యాప్‌టాప్ ఎలానో సర్వర్ కూడా అలానే ఉంటది. సో, అంటే కానీ ల్యాప్‌టాప్ సైజ్ కంటే ఒక 10 టైమ్స్, 20 టైమ్స్ పెద్దగా ఉంటది. సో, సర్వర్ అనేది. ఈ సర్వర్‌లో మనం హైపర్వైజర్ అని ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి దెన్ ఈ సర్వర్‌నేంటంటే మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్‌గా డివైడ్ చేస్తామనమాట. ఈ పర్టిక్యులర్ డయాగ్రామ్‌లో ఏంటంటే, మనం ఒక ఫిజికల్ సర్వర్‌ని తీసుకున్నాం అనుకోండి. సో, ఇది ఫిజికల్ సర్వర్. దీన్ని పీహెచ్ అంటే ఫిజికల్ సర్వర్‌ని తీసుకుంటే, సో, దీనికొక 100 జీబీ ర్యామ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100 జీబీ ర్యామ్ అంటే మనం ఒకాళ ఇన్ కేస్ ఈ ఫిజికల్ సర్వర్‌లోనే ఓల్డెన్ డేస్‌లో అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసేవాళ్ళు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఏమైందంటే ఈ 100 జీబీ ర్యామ్ వేస్ట్ అవుతుంది. అంటే మన సర్వర్‌కేంటంటే ఒక 10 జీబీయో, 20 జీబీయో అవసరమైతే రిమైనింగ్ 100 జీబీ 80 జీబీ అవసరం ఉండట్లేదనమాట. దానివల్ల ఏంటంటే అట్ ద సేమ్ టైమ్ ఈ ఫిజికల్ సర్వర్‌లో సెంటోస్ ఇన్‌స్టాల్ చేస్తే ఇంగ అది సెంటోస్‌కి వాడుకోవాలి. రెడ్ హ్యాట్ ఇన్‌స్టాల్ చేస్తే రెడ్ హ్యాట్ లేకపోతే విండోస్ ఇన్‌స్టాల్ చేస్తే విండోస్. ఈ ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే ఈ ఫిజికల్ సర్వర్‌ని అందరూ యూజ్ చేసుకుంటే బెటరు అని అంటే
వేస్ట్ అవ్వకుండా అని మనకి తర్వాత ఏంటంటే హైపర్వైజర్ అని ఒక సాఫ్ట్‌వేర్ వచ్చింది. దీన్నే వీఎంవేర్ అంటాం. ఇప్పుడు కూడా మనకి అప్పుడప్పుడు వినపడతా ఉంటాయి వీఎంవేర్ వర్డ్స్. సో, వీఎంవేర్ వాళ్ళది హైపర్వైజర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. అది ఇన్‌స్టాల్ చేసి ఈ టోటల్ ఫిజికల్ మిషన్ ఏంటంటే ఒక నాట్ ఓన్లీ 3 వర్చువల్ మిషన్స్ ఇక్కడ మనం అయితే 3 వర్చువల్ మిషన్స్ అని చూపించాము. బట్ 3 కాకుండా ఒక సర్వర్‌లో మనం 10, 20 ఎన్ని వర్చువల్ మిషన్స్ అయినా మనం ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. అప్పుడు ఏంటంటే ఈ 100 జీబీని మనం ఏంటంటే దీనికి ఒక 50 జీబీ ర్యామ్ అలొకేట్ చేశామనుకోండి. సో, మేబీ దీనికొక 30 జీబీ ర్యామ్ అలొకేట్ చేస్తాం. సో, దీనికొక 20 జీబీ ర్యామ్ అలొకేట్ చేస్తాం అనమాట. ఏమవుతుంది? ఈ 100 జీబీ కాస్త ఏంటంటే ఒక సిస్టమ్‌కేమో అంటే నేను పర్టిక్యులర్‌గా 50, 30, 20 అని కాదు. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం అలొకేట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్‌కి ఈ 100 జీబీని దీనికొక 50, దీనికో 30, దీనికొక 20 అలొకేట్ చేశాను. అప్పుడేంటంటే ఈ టోటల్ ఫిజికల్ సర్వర్‌ని మనం 3 వర్చువల్ మిషన్స్‌గా మనం డివైడ్ అంటే వర్చువల్ అంటే ఏంటి? మనకవి కనపడవు. వర్చువల్ అంటే మనం అవి టచ్ చేయలేం. ఈ ఫిజికల్ మిషన్ అయితే టచ్ చేయగలుగుతాం గానీ, ఇవి కూడా సర్వర్సే వాటిని టచ్ చేయలేమనమాట అంతే. సో, ఇక్కడేంటంటే దీంట్లో మనం రెడ్ హ్యాట్ ఇన్‌స్టాల్ చేసుకున్నామనుకోండి. రెడ్ హ్యాట్ లైనక్స్. దీంట్లో మేబీ సెంటోస్ కానీ, ఉబుంటూ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో విండోస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడేమైంది? ఒకటే సర్వర్‌లో మనం 3 వర్చువల్ సర్వర్స్‌ని క్రియేట్ చేసి, ఇందులో లైనక్స్ రెడ్ హ్యాట్‌ని ఇన్‌స్టాల్ చేసాం. ఇందులో లైనక్స్ సెంటోస్‌ని ఇన్‌స్టాల్ చేసాం. దీంట్లో విండోస్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. అప్పుడు దీంట్లో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని, మనం ఒకటే సర్వర్‌లో ఒక ఫిజికల్ సర్వర్‌ని 3 సర్వర్స్‌గా డివైడ్ చేసి దీన్ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇది యూజువల్‌గా ఓల్డెన్ డేస్‌లో ఎక్కువగా జరిగే ప్రాసెస్. ఇప్పుడు కూడా కొన్ని ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటే క్లౌడ్‌లో కాకుండా డేటా సెంటర్ అని ఉంటాయన్నమాట. డేటా సెంటర్స్ అంటే అక్కడ ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి డేటా సెంటర్ ఉంటాయి. అవి కాకుండా ఏ కంపెనీకి ఆ కంపెనీ వాళ్ళ ఓన్ ఫిజికల్ సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తారు. వాటిని ఏంటంటే ఆన్ ప్రైమ్ సర్వర్స్ అంటాం. ఈ ఆన్ ప్రైమ్‌లో స్టిల్ ఈ టెక్నాలజీ వాడుతున్నారు. బట్ ఇది కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్స్‌ని మనం 50 జీబీతో క్రియేట్ చేసామనుకోండి. ఈ అప్లికేషన్‌కి ఈ 50 జీబీ తక్కువ అవుతుంది. లేకపోతే ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ టెక్నాలజీ నుంచి కూడా మారి డాకర్ అనే టెక్నాలజీకి వచ్చామన్నమాట ప్రెజెంట్ మార్కెట్‌లో. సో, ఇదేంటంటే ఇప్పుడు నేను చూపించేదాన్ని వర్చువలైజేషన్ అంటామన్నమాట. వర్చువలైజేషన్ అంటాం. సో, వర్చువలైజేషన్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఏ ఫిజికల్ మెషిన్ కెన్ డివైడెడ్ ఇంటూ ద మల్టిపుల్ మిషన్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద హైపర్వైజర్ సాఫ్ట్‌వేర్ దట్ యూ ఆర్ కాల్ ఇట్ యాస్ ఎ వర్చువలైజేషన్. వెరీ సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక ఫిజికల్ మెషిన్‌ని మల్టిపుల్ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం. ఫిజికల్ మెషిన్‌ని నుంచి త్రూ హైపర్వైజర్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా దాన్నే మనం వర్చువలైజేషన్ అంటామన్నమాట. సో, ఇది ఒక ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. వాట్ ఈస్ ద వర్చువలైజేషన్? వాట్ ఈస్ ద కంటైనరైజేషన్? అని అడుగుతా ఉంటారన్నమాట. ఇది వర్చువలైజేషన్. ఓకే. ఇప్పుడు మనం కంటైనరైజేషన్ గురించి మాట్లాడదాం. ఇది కంటైనరైజేషన్ అన్నమాట. సో, ఇది కంటైనరైజేషన్ అని ఏంటంటే ఇక్కడ మీకు ఈ కంటైనరైజేషన్ సాఫ్ట్‌వేర్‌లో ఇక్కడేంటంటే ఒక ఫిజికల్ మిషన్‌లో మనం డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేయొచ్చు. లేకపోతే ఒక వర్చువల్ మిషన్‌లో కూడా మనం డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మేబీ ఫిజికల్ సర్వర్ అవ్వచ్చు ఆర్ వర్చువల్ సర్వర్ అవ్వచ్చు. పీహెచ్ అంటే ఫిజికల్ సర్వర్, వి అంటే వర్చువల్ సర్వర్. సారీ. ఫిజికల్ సర్వర్ అవ్వచ్చు, వర్చువల్ సర్వర్ అవ్వచ్చు. దీని మీద ఏం చేస్తామంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇక్కడ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఇన్‌స్టాల్ చేయొచ్చు. లేకపోతే మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్. రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వాడుకోవచ్చు. లేకపోతే సెంటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వాడుకోవచ్చు. ఓకే. ఈ సెంటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా వాడుకోవచ్చు. ఏదైనా ఒకటి. ఉబుంటూ, రెడ్ హ్యాట్, సెంటోస్ ఇయన్నీ లైనక్స్‌లో ఫ్లేవర్స్. మనం చాక్లెట్‌లో వెనిలా, స్ట్రాబెర్రీ ఈ ఎలా ఫ్లేవర్సో లైనక్స్‌లో ఫ్లేవర్స్ అన్నమాట ఇవి. ఉబుంటూ, రెడ్ హ్యాట్, సెంటోస్ అనేవి.
సో కొంచెం తేడా ఉంటుంది వాటికి, అంటే అన్ని ఫంక్షనాలిటీస్ ఒకేలాగా ఉంటాయి కానీ కొంచెం తేడా ఉంటుంది. ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు ఒక్కోసారి ఏంటంటే వాట్ ఇన్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేర్ వీ హ్యావ్ వర్క్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద నువ్వు ఎక్కువ వర్క్ చేసావు అని అడుగుతారు. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, లేకపోతే సెంటోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద, దేని మీద ఎక్కువ వర్క్ చేసావు అని అడుగుతూ ఉంటారు అనమాట. మనం ఎక్కువగా ఈ 3 ఒకేలాగా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే రెడ్ హ్యాట్, సెంటోఎస్, ఉబుంటూ ఈ 3 చెప్పొచ్చనమాట. ఏది చెప్పినా నో ప్రాబ్లమ్ అనమాట. ఓకే. ఇక్కడేంటంటే డాకర్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అనమాట. డాకరైజేషన్ ఎలా యూజ్ చేస్తామంటే విత్ హెల్ప్ ఆఫ్ ద డాకర్ సాఫ్ట్‌వేర్ వి కెన్ క్రియేట్ ద మల్టిపుల్ కంటైనర్స్ అనమాట. ఓకే. దీన్నే మనం డాకరైజేషన్ అంటాం, లేకపోతే కంటైనరైజేషన్ అంటాం అనమాట. సో what is the containerization? With help of the Docker software, we can create the multiple containers. These all containers are the lightweight containers that you are called it as a containerization application. ఇంకా వెరీ డీటెయిల్గా చెప్పాలంటే వీఆర్ యూజింగ్ ద డాకర్ సాఫ్ట్వేర్. విత్ హెల్ప్ ఆఫ్ ద డాకర్ సాఫ్ట్వేర్ వీఆర్ క్రియేటింగ్ ద మల్టిపుల్ కంటైనర్స్. ఇన్ ఈచ్ కంటైనర్ వీ కెన్ రన్ ది అప్లికేషన్. దట్ అప్లికేషన్స్ యూ ఆర్ కాల్ ఇట్ యాజ్ ఏ కంటైనరైజేషన్ అప్లికేషన్స్ అంటాం. ఓకే. అది అంటే ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పొచ్చు. మీకు తెలుగులో క్లియర్గా చెప్పాలంటే డాకర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏంటంటే మల్టిపుల్ కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్స్ ఏంటి అంటే మీకు తర్వాత వస్తుంది. ఓకే. కంటైనర్స్ని క్రియేట్ చేస్తాం. ఒక్కొక్క కంటైనర్లో ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు డాకర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం 1, 2, 3, 4, 5, 6 నాట్ ఓన్లీ ఈ 6 అప్లికేషన్స్ అని కాదు. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక విఎం అవ్వచ్చు. ఈ కింద విఎం ఉంటుంది, ఫిజికల్ మిషన్ కానీ విఎం కానీ ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో మనం ఇక్కడ ఏంటంటే ఒక విఎంలోనే మనం మల్టిపుల్ అప్లికేషన్స్ని రన్ చేయొచ్చు. ఇందాక ఏం చేసాము, ఒక విఎంలో ఎన్ని అప్లికేషన్స్ రన్ అయినాయి, ఒక అప్లికేషనే రన్. ఇందాక ప్రీవియస్గా చూసుకుంటే ఒక విఎంలో మనకి ఒక అప్లికేషనే రన్ అయింది అనమాట, ఒక అప్లికేషనే రన్ అయింది. బట్ ఇక్కడ ఒక విఎంలో ఏంటి, డాకర్ యూజ్ చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ రన్ చేయొచ్చు. అప్లికేషన్ ఏ అనేది జావా అప్లికేషన్ అవ్వచ్చు, అప్లికేషన్ బి అనేది లైక్ ఏదైనా వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, అప్లికేషన్ సి అనేది జావా బేస్డ్ అప్లికేషన్ అవ్వచ్చు. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం రన్ చేయొచ్చు అనమాట. దీన్ని మనం కంటైనరైజేషన్ అంటాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఈ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక విఎం తీసుకుంటాం, ఒక విఎం క్రియేట్ చేస్తాం. ఈ విఎం ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్లో మనం ఒక విఎం క్రియేట్ చేస్తాం. ఆ విఎం క్రియేట్ చేసేటప్పుడు మనం ఉబుంటూ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత డాకర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసి మనం అప్లికేషన్స్ రన్ చేస్తాం. ఇదంతా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తాం అన్నమాట. ఓకే. యాజ్ ఆఫ్ నౌ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ కాన్సెప్ట్లో అడగండి. ఓకే. మనం ఏం చెప్పామంటే ఇక్కడ మనకి డాకర్ కదా, ఇందులో ఫస్ట్ ఏంటంటే వర్చువలైజేషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ వర్చువలైజేషన్? వర్చువలైజేషన్ అంటే ఏంటి? సో కంటైనరైజేషన్ అంటే ఏంటి? ఓకే. వాట్ ఈస్ ద వర్చువలైజేషన్ అండ్ వాట్ ఈస్ ద కంటైనరైజేషన్? సో వర్చువలైజేషన్ అంటే ఏం లేదు, జస్ట్ వీ కెన్ డివైడ్ ది physical mission into the multiple
multiple virtual machines with the help of VMware software, then that is called as virtualization. సో స్పెల్లింగ్ ఏమైనా ఉంటే చూద్దాం తర్వాత. సో కంటైనరైజేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ క్రియేట్, డెఫినేషన్ విల్ చేంజ్, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారండి. ద మీనింగ్ ఫైనల్గా అయితే ఒకటే అనమాట. వీ కెన్ క్రియేట్ ది మల్టిపుల్ కంటైనర్స్ with the help of Docker software, then that is called as containerization. Okay, we can able to run multiple applications in the containers. సో ఇది కంటైనరైజేషన్ అండి. ఓకే, ఇప్పుడు మనకి వర్చువలైజేషన్, కంటైనరైజేషన్ మేము కంప్లీట్గా అర్థం కాదు, రఫ్గా మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో హౌ టు ఇన్స్టాల్ ది డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఫస్ట్ చూద్దాం. డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, ఫస్ట్ క్రియేట్ ఏ VM విత్ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్, ఆర్ ఉబుంటూ కానీ సెంటోస్ కానీ ఇన్ AWS క్లౌడ్ ఆర్ ఎనీ క్లౌడ్ కానీ మీరు లోకల్లో కూడా చేయొచ్చు. అంటే నేను ఏం చేస్తాను అంటే, ఒక VM క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ ఏ VM విత్ ఉబుంటూ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ AWS కార్ అడ్ ఎనీ క్లౌడ్. ఏదైనా ఒక క్లౌడ్లో నేను ఏంటంటే ఒక ఆపరేటింగ్ OSని క్రియేట్ చేస్తున్నాను. సో యూజువల్గా అయితే మన ల్యాప్టాప్లో కూడా డాకర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు. మళ్ళీ దానికి ఏంటంటే ల్యాప్టాప్ సపోర్ట్ చేయాలి. సో దానికి డ్రైవర్స్ సమ్ 4GB ర్యామ్ ఇది అవుతుంది, మళ్ళీ స్లో అవుతుంది. అందుకని యూజువల్గా ఏంటంటే మనం మోర్ ఆఫ్ ద ఎక్కువ క్లౌడ్లోనే డాకర్ని ఇన్స్టాల్ చేస్తాం, ఏదో ఒక సర్వర్ తీసుకొని. సో దెన్ వీ కెన్ గో టు ది AWS కన్సోల్. ఇప్పుడు AWS కన్సోల్లోకి ఆల్రెడీ వచ్చాం. ఇది మీరు ఎవరైతే AWS అనే అకౌంట్ క్రియేట్ చేసుకోలేదో వీ కెన్ క్రియేట్ ఇట్. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు క్లాస్ తీసుకుంటేనేమో డౌట్ సెక్షన్ సండే పెడతాను, రేపు క్లాస్ తీసుకోకపోతే రేపు డౌట్ సెక్షన్ పెడతాను నేను. ఐ విల్ లెట్ యూ నో అనమాట. అంటే పండగ కదా, అది అవైలబిలిటీని బట్టి అందరూ రేపు క్లాస్ తీసుకోవాలా లేదనేది డిసైడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఆల్రెడీ Sir, again your voice is going low, sir. లేదు, నేను స్లోగా మాట్లాడుంటాను. ఇప్పుడు కూడా అలానే ఉందా? ఇప్పుడు కొంచెం ఓకే. ఒక 5 minutes నుంచి అలాగే లో ఇందాక వెళ్ళిపోతుంది. స్లోగా ఉంది. ఓకే, అంటే ఒక్కొక్కసారి స్లోగా మాట్లాడుతున్నానేమో తెలియదు యాక్చువల్గా. నేను సరే, మీరు ఎప్పుడైనా స్లో అయితే ఆబ్వియస్గా చెప్పండి, ఇంటిమేట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి రికార్డింగ్ వినేటప్పుడు. సో మోస్ట్ ప్రాబబ్లీ ప్రాబ్లం ఉందా అని చూడాలి ఒకసారి, తర్వాత సిస్టంలో ప్రాబ్లమా రీస్టార్ట్ చేసి చూడాలి. ఓకే, అంటే స్లో అంటే కంప్లీట్ అసలు వినపడట్లేదా, లేకపోతే మీకు తర్వాత రికార్డింగ్ వినేటప్పుడు అసలు వినపడదని మీరు అంటున్నారా? ఆహా, ఇప్పుడు మీరు మాట్లాడుతుంటేనే పిచ్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు మాట్లాడారు కదా, సో అదొకే.
ఓకే. ఒక 5 ఓకే. మినిట్స్ నుంచి మెల్లిగా స్లో అయిపోయింది. అసలేం సరిగ్గా వినబడట్లేదు. యాహ్! యాహ్! రోజు ఇలానే ఉందా? ఈ రోజేనా? రోజు అప్పుడప్పుడుగా ఉంటుంది సార్. ఈరోజు కొంచెం బాగా ఎక్కువగా ఉంది. యాహ్! యాహ్! ఓకే. బాగానే వినపడుతుంది సార్. ఈ రోజు మరీ లోగా వినపడుతుంది. మేబీ చూడాలి ఒకసారి జూమ్ గాని, తర్వాత నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి సిస్టమ్ రీస్టార్ట్ చేసి, ఒకసారి రికార్డింగ్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో. ఓకే. ఇప్పుడేంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాము, డెమో సర్వర్ అని అంటే ఒక సర్వర్ క్రియేట్ చేసాం. ఇదేంటి అమెజాన్ లైనెక్స్‌తో క్రియేట్ చేసాం కదా! అమెజాన్ లైనెక్స్‌తో. ఇప్పుడేంటంటే మనం అమెజాన్ లైనెక్స్‌తో కాకుండా అమెజాన్ లైనెక్స్‌లో కూడా మనం డాకర్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ఏంటంటే ఎయిదర్ సెంటోస్ కానీ, ఉబుంటూ కానీ మనం యూజ్ చేస్తే బెటర్ అనమాట. మన దగ్గర ఆల్రెడీ మనం ఏం చేసామంటే అంతకుముందు ఒక డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్తే మనం ఓకే. సెంటోస్ తీసుకున్నాం. ఐ థింక్ సో. సెంటోస్ తీసుకొని ఆ సెంటోస్‌లో మనం ఏం చేసామంటే సెంటోస్ కానీ, రెడ్ హ్యాట్ కానీ తీసుకుంటే ఇది ప్రాసెస్ అనమాట. ఉబుంటూకి వేరే ప్రాసెస్ ఉంటది. మీరు ఇది నేను ఎక్కడి నుంచో తీసుకోలేదు. ఒక గూగుల్‌లో మనం హౌ టు ఇన్‌స్టాల్ సెంటోస్ అని కొట్టంగానే మీకు ఇలా వస్తదనమాట. మనం ఎలా ఇన్‌స్టాల్ చేయాలి సెంటోస్ అనేది మనం చూస్తే ఆటోమేటిక్‌గా క్లియర్‌గా వస్తది. మనం డాకర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది సెంటోస్ సర్వర్. ఇప్పుడు నేనేంటంటే ఇన్‌స్టాల్ చేసేది సెంటోస్‌లో చేస్తున్నాను. సెంటోస్‌లో కానీ రెడ్ హ్యాట్ మేబీ రెడ్ హ్యాట్ తీసుకుంటున్నాను. సో, రెడ్ హ్యాట్ అయినా, సెంటోస్ అయినా ఒకటేలాగా ఉంటది. పెద్ద చేంజ్ ఏముండదు. ఇయన్నీ ఫ్లేవర్స్ అన్నమాట. ఒక ఉబుంటూలోనే కొంచెం చేంజ్ ఉంటది. సో, ఉబుంటూది మనం మినీ క్యూబ్ క్రియేట్ చేసేటప్పుడు ఉబుంటూ అది యూజ్ చేస్తే బెటర్. సో, రెడ్ హ్యాట్ యూజ్ చేసి ఒక వీఎం క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ ఈ సర్వర్‌ని డిలీట్ చేస్తాను. సర్వర్ ఎలా డిలీట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసి ఇన్‌స్టాంట్‌లోకెళ్ళి టెర్మినేట్ ఇన్‌స్టాన్స్ అంటే ఆ సర్వర్ డిలీట్ అయిపోతుంది. సో, ఆ సర్వర్ డిలీట్ అయిపోతది. నేను కొత్తది ఇంకొకటి లాంచ్ చేస్తున్నాను. లాంచ్ ఇన్‌స్టాన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్వర్ నేమ్ ఇవ్వండి. నేను డాకర్ అంటున్నాను. సో, డాకర్ సర్వర్ మీ పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి అంతకుముందు ఏంటంటే అమెజాన్ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రెడ్ హ్యాట్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటున్నాను. ఇది రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్. సార్ ఇది ఇన్‌స్టాల్ చేసినప్పుడు మనం లైనెక్స్‌లోకి మళ్ళీ లాగిన్ అవ్వలేమా? ఏ లైనెక్స్‌లోకి? ఇది లైనెక్స్‌లోకి లాగిన్ అవ్వాలి. మనం ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలంటే సర్వర్‌లోకి లాగిన్ అయ్యే చేయాలి. ఆ! అంటే అంటే ఇంతకుముందు మనం చేసినట్టు మళ్ళీ ఇప్పుడు వేరే దాంట్లోకి లాగిన్ అయిపోతున్నాం కదా! సో, అంటే సర్ ఇప్పుడేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెంట్‌గా యూజ్ చేస్తున్నాం. మీకు కావాలనే. అమెజాన్ హ్మ్. లైనెక్స్‌లో కూడా మనం చేయొచ్చు. అంటే దాంట్లో కూడా డాకర్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఆ సర్వర్‌లో కూడా. ఇప్పుడేంటంటే సర్వర్ ఇప్పుడు మనం ల్యాప్‌టాప్‌లో విండోస్ 7లో అయినా వర్క్ చేయొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10 అయినా వర్క్ ఒకేలాగా ఉంటది కదా! అంటే ఫ్యూచర్స్ ఎక్స్‌ట్రా ఉంటాయి. సిమిలర్ లైక్ ఇక్కడేంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేశాను. అంతకుముందు అమెజాన్ లైనెక్స్ తీసుకొని ఒక ఓఎస్‌కి ఒక వీఎం క్రియేట్ చేశాను. ఇప్పుడేంటంటే నేను రెడ్ హ్యాట్ అనే రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేయటమే సింపుల్‌గా. మనం ఫ్లిప్‌కార్ట్‌లో ఏ ప్రొడక్ట్ కావాలో మనం ఎలా అయితే సెలెక్ట్ చేస్తామో, సో, సేమ్ ఇక్కడ కూడా మనకి సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అని అడిగిద్దనమాట అక్కడ. మనకి రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని చెప్తున్నాం మనం. సో, రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేశాను. దెన్ ఇన్‌స్టాంట్ టైప్. మీరెప్పుడైనా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే రిమైనింగ్ అన్నీ మనీ పడతాయి కాబట్టి మీకిక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ టీ2 నానో, టీ2 మైక్రో, టీ2 స్మాల్ అలానే టీ2 మీడియం ఇవన్నీ ఉంటాయి. మీరేంటంటే బెటర్‌గా టీ2 మైక్రో సెలెక్ట్ చేయండనమాట. ఓకే. సో, టీ2 మైక్రో దెన్ కీ పెయిర్. సో, మీరు ఆల్రెడీ అంతకుముందు ఒక కీ పెయిర్ ఉందనుకోండి మీ లోకల్ అంటే మీరు యూజ్ చేసుకొనుంటే ఇప్పుడు ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తే అంతకుముందు ఆల్రెడీ నాకు డిసెంబర్ బ్యాచ్ 23 కీ పెయిర్ ఉంది. ఇదే కీ పెయిర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే ఎందుకంటే ఈ కీ పెయిర్ యొక్క ప్రైవేట్ కీ మీ డౌన్‌లోడ్స్‌లో ఉంటది. సో, లేదు నేను కొత్తగా ఇప్పుడు క్రియేట్ చేస్తాను కీ అంటే మీరు క్రియేట్ న్యూ కీ పెయిర్ అని జస్ట్ ఇక్కడ మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. నేను డాకర్ సర్వర్ కీ అని పెడుతున్నాను. ఇది జస్ట్ పెమ్ కీ. దెన్ ఏంటంటే జస్ట్ ఇక్కడ క్రియేట్ కీ పెయిర్ అనంగానే మీకు ఈ
ఒక కీ ప్రైవేట్ కీ డౌన్లోడ్ అవుద్ది చూసారా? డాకర్ సర్వర్ ప్రైవేట్ కీ. ఇది పెమ్ కీ అని ఉంటది. ఈ పెమ్ కీ ఏంటంటే మీ డౌన్లోడ్స్‌లో డౌన్లోడ్ అయ్యి ఉంటది ఆల్రెడీ. మీరు ఎప్పుడైతే ఇచ్చేసారో. దెన్ ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ మీరు అసలు టచ్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు అంత అవసరం లేదు. నేను ఏడబ్ల్యూఎస్ గురించి చెప్పేటప్పుడు కంపల్సరీగా ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అన్నీ చెప్తాను. సో, ఇప్పుడు మీరు యాజ్ ఆఫ్ నౌ మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరేం చేస్తారంటే డాకర్ సర్వర్ అనే నేమ్ ఇస్తారు. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేస్తారు. టీ2 మైక్రో దెన్ ఒక కీ పేర్ దెన్ సింపుల్‌గా లాంచ్ ఇన్‌స్టాంట్ అంతే. ఇంక మీరేం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే. ఈ ఇన్‌స్టాంట్స్‌కెళ్ళండి అగైన్. ఇక్కడ మనం ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఓకే. ఇదండి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన సర్వర్ ఇది. డాకర్ సర్వర్ అనేది. దీన్ని సెలెక్ట్ చేయండి. దీన్ని కనెక్ట్ అయ్యే ప్రాసెస్ ఇప్పుడు అంతకుముందు ఏం చేసేవాళ్ళం జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసి, జస్ట్ కనెక్ట్ అని క్లిక్ చేసి, జస్ట్ ఈసీ టు ఇన్‌స్టాంట్ మీద క్లిక్ చేసి, ఇక్కడ కనెక్ట్ అంటే మనకు కనెక్ట్ అయ్యేది అమెజాన్ లైనక్స్‌లో. ఐ థింక్ సో ఇప్పుడు కనెక్ట్ అవ్వదన్నమాట. ఇప్పుడు ఎర్రర్ వస్తది. ఎందుకంటే అది ఓన్లీ అమెజాన్ లైనక్స్ అయితేనే మనం ఇలా కనెక్ట్ అవ్వగలుగుతాం. మీకు ఎర్రర్ వస్తదనమాట. సో, మరి ఎలా కనెక్ట్ అవ్వాలి సార్? ఎందుకంటే జస్ట్ మీకు ఇంకొక వెర్షన్‌లో కావాలని ఇంకొక వేలో ఎలా కనెక్ట్ అవుతామో చూపించడానికి ఈ కైండ్ ఆఫ్ సర్వర్ కూడా తీసుకున్నా. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇక్కడ మీరేంటంటే దీన్ని ఈ ఈ సర్వర్‌ని మీరు కనెక్ట్ అవ్వాలంటే మీరేం చేయాలంటే, మీకు అంతకుముందు ఆల్రెడీ గిట్ గురించి చెప్పాను. గిట్ గురించి ఎవరైతే ఇనలేదో దెన్ వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడేంటంటే గిట్ బాష్ అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. మీరిక్కడేంటంటే గిట్ అని మీరు విండోస్ అంటే మీ గూగుల్‌లో సెర్చ్ చేయండి గిట్ అని. గిట్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలా గిట్ ఎస్‌సీఎం అని వస్తది. ఓకే. డౌన్‌లోడ్స్ ఫర్ ఎస్‌సీఎం దాని మీద క్లిక్ చేయండి. డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఏంటంటే నేనేం చేస్తున్నానంటే జస్ట్ గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని నా లోకల్‌లో ఇన్‌స్టాల్ చేయటానికి. ఇక్కడ 64 బిట్ గిట్ ఫర్ విండోస్ సెటప్ అని దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అవుద్దనమాట. సో, ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ చేయండి. వింటూ యాహ్! దీని మీద డు యూ వాంట్ టు అలో థిస్ మేక్ టు అని వస్తది. అలో అంటే ఇన్‌స్టాల్ చేయాలా? లేదా? అని వస్తది. మీకు ఇన్‌స్టాల్ చేయండి. ఇలా వస్తదనమాట. ఓకే. మీరు సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిన తర్వాత డౌన్‌లోడ్స్ మీద డబుల్ క్లిక్ చేస్తే మీకిలా వస్తది. సో, నెక్స్ట్, నెక్స్ట్ ఇంగ సింపుల్ ఆప్షన్ నెక్స్ట్, నెక్స్ట్ అనుకుంటా ఎళ్తే మీకు మీ ల్యాప్‌టాప్‌లో సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతదండి. వెరీ సింపుల్. నెక్స్ట్, నెక్స్ట్ అనుకుంటా ఎళ్తే మీకు ఇన్‌స్టాల్ అవుతదనమాట. మీ ల్యాప్‌టాప్‌లో ఈ గిట్ అనే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతది. ఓకే. ఫినిష్. జస్ట్ మనం ఏంటంటే గిట్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. వాయిస్ ఇనపడుతుంది కదా? వినిపిస్తుందండి. ఓకే. సో, సెర్చ్‌లో మీరు గిట్ అని సెర్చ్ చేయండి. మీకిలా గిట్ బాష్ అని వస్తది. గిట్ బాష్. ఈ గిట్ బాష్ మీద క్లిక్ చేస్తే ఇందులో మీరు డౌన్‌లోడ్స్‌కెళ్ళండి. ప్రెజెంట్ మీరు పీడబ్ల్యూడీ అని కొడితే మీరెక్కడుంటారంటే సో, అను మేడికొండలో ఉన్నారు. అంటే మీ కేస్‌లో ఏమవుద్దంటే యూజర్స్ మీ పేరొస్తదనమాట.
సి యూజర్స్ అను మేడికొండ అని ఇక్కడ ఉన్నారు కదా, మీ కేసులో ఏమవుతుందంటే మీ పేరు వస్తుంది. సో మీరు ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఇంకొక విధంగా చూడాలంటే ls-lrt అంటే ఈ డౌన్లోడ్స్కి వెళ్ళండి. సి డౌన్లోడ్స్కి వెళ్తే దెన్ ఇక్కడ మీకు కీ ఉంటుంది అనమాట. మీరు డౌన్లోడ్ చేసిన కీ ఇది డాకర్ సర్వర్ కీ పెమ్ అని. ఓకే, అదేంటంటే ప్రైవేట్ కీ. ఎప్పుడైనా ఒక సర్వర్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఒక వే ఏంటంటే ప్రైవేట్ కీ పబ్లిక్ కీ అని ఉంటుంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్వర్ అనుకోండి. ఇది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన విఎం ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ సర్వర్ అన్నా విఎం అన్నా రెండు ఒకటే. దీంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ పబ్లిక్ కీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మీ ల్యాప్టాప్ అనుకోండి, ఇందులో మీకు ప్రైవేట్ కీ ఉంటుంది, ఇందులోనేమో పబ్లిక్ కీ ఉంటుంది, ఇందులోనేమో ప్రైవేట్ కీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కీ సెలెక్ట్ చేశారో దానికి పబ్లిక్ కీ ఏమో సర్వర్కి అటాచ్ అవుద్ది, ప్రైవేట్ కీ ఏమో ఈ ప్రైవేట్ కీ మీ లోకల్లో ఉంటుంది. సో ఆ ప్రైవేట్ కీయే ఇదనమాట. ఓకే, ఇప్పుడు ఈ ప్రైవేట్ కీ ఉంటేనే మనం ఈ సర్వర్ను మనం కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. సో మీ ఆల్రెడీ మీ లోకల్లో ప్రైవేట్ కీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎస్ఎస్హెచ్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి ఇక్కడ నుంచి మనం ఇక్కడ కనెక్ట్ అవ్వగలుగుతాం అనమాట. సో దానికి కీ ఉండాలి. మనకు ఆల్రెడీ కీ డౌన్లోడ్ అయింది కాబట్టి కీ ఉంది. సో ఈ సర్వర్ను మనం కనెక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతాం అంటే మీరు ఒకసారి క్రియేట్ చేసిన దీనికి వెళ్ళండి, దీన్ని సెలెక్ట్ చేయండి, కనెక్ట్ అనండి. కనెక్ట్ అంటే మీకు ఇందులో EC2 ఇన్స్టాంట్ కనెక్ట్ కాకుండా SSH క్లయింట్ అని ఉంటుందన్నమాట. సో ఆ SSH క్లయింట్ మీద క్లిక్ చేయండి. SSH క్లయింట్ మీద క్లిక్ చేస్తే మీ ఇది వస్తుంది అనమాట. దీన్ని కాపీ చేసి దీన్ని కాపీ చేసి మీరు ఇక్కడికి వెళ్ళండి. మీరు ఇక్కడ గిట్ బ్యాష్లో మీరు డౌన్లోడ్స్లో ఉండాలి. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీకేంటంటే మీకు క్లియర్గా కనపడుతుంది SSH-i. SSH అంటే SSH అనేది ఒక ప్రోటోకాల్ 22 పోర్ట్ మీద రన్ అవుతుంది అనమాట. అడుగుతూ ఉంటారు ఒక్కోసారి ఇంటర్వ్యూలో. ఓకే, ఇన్ SSH ఈజ్ రన్నింగ్ ఆన్ విచ్ పోర్ట్, సో విచ్ పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు కనెక్ట్ ద సర్వర్. సో SSH ప్రోటోకాల్ ఈజ్ రిక్వైర్డ్ విచ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ది 22 పోర్ట్ అనమాట. ఓకే, 22 పోర్ట్ మీద రన్ అవుతుంది. SSH-i అంటే ఇంటరాక్టివ్గా కనెక్ట్ అవ్వడానికి. ఇది మనం కీ మెన్షన్ చేస్తున్నాం ఇక్కడ. ఏది మన కీ ఇదే కదా. సో కీ మెన్షన్ చేసాము. EC2 యూజర్ అనే యూజర్ ఆల్రెడీ ఉంటాడు. మనం మొన్న అంతకుముందు యూజర్స్ మాట్లాడుకునేటప్పుడు EC2 యూజర్ అనేవాడు డిఫాల్ట్గా ఉంటాడు అనమాట. సో EC2 యూజర్ ఇదేమో సర్వర్ ఐపీ అడ్రస్ అనమాట. అంటే యూజువల్గా సర్వర్ ఐపీ అడ్రస్తో కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇది కంప్లీట్ డొమైన్ నేమ్ ఇచ్చిన AWS వాడు ఇస్తాడనమాట, ఇలా కంప్లీట్ డొమైన్ నేమ్, అలా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు SSH-i దెన్ ఈ కీ నేము, యూజర్ నేము, సర్వర్ నేమ్. సో మనం ఎంటర్ చేస్తే మనల్ని ఎస్ఆర్ నో అని అడిగిద్ది. అంటే నా లోకల్లో ఉన్న ప్రైవేట్ కీతో పబ్లిక్ కీ సర్వర్ని నేను కనెక్ట్ అవుతున్నాను, ఆథరైజేషన్ ఎస్టాబ్లిష్ చేయాలా లేదా అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే అథెంటిసిటీ ఆఫ్ ద హోస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఈ పర్టికులర్ కీ ప్రింట్తో మనకి కనెక్ట్ అవ్వాలా లేదా అని వస్తుంది. ఎస్ అని ప్రింట్ చేస్తే సో మీకు యాడ్ అయిపోయింది, కనెక్ట్ అవుతాం. ఓకే, మనం ఇప్పుడు సర్వర్లో కనెక్ట్ అయ్యామండి. ఇది సర్వర్. పుట్టి కూడా యూజ్ చేయొచ్చు. పుట్టి యూజ్ చేయాలంటే మనం ఆ సర్వర్ కీ యూజ్ చేసేటప్పుడు మనం పుట్టి యూజ్ చేయొచ్చు, లేకపోతే దాని పేరేంటి ఇంకొకటి ఏదో ఉంటుంది పాపులర్ది, అది యూజ్ చేయొచ్చు. దాని గురించి కూడా చెప్తాను. పుట్టి యూజ్ చేయొచ్చు, ఇంకొకటి ఏదో ఉంటుంది, మొబై ఎక్స్ట్రీమ్ యూజ్ చేయొచ్చు, అది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మీకు కావాలంటే దెన్ హౌ యూ కెన్ కనెక్ట్ ఫ్రమ్ పుట్టి అండ్ మొబై ఎక్స్ట్రీమ్ గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ డిఫరెంట్ వేస్లో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇలా గిట్ బ్యాష్ నుంచి కనెక్ట్ అవ్వటం అనేది ఒక ప్రాసెస్.
నెక్స్ట్ మొబే ఎక్స్ట్రీమ్ నుంచి ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటనేది కూడా ఐ విల్ టెల్ యూ లేటర్ క్లాసెస్లో, నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. సో ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే ఒక సర్వర్ క్రియేట్ చేసాం, దాంట్లోకి లాగిన్ అయ్యాం. ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏంటంటే మనం అనేది డాకర్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. మనకు ఆల్రెడీ డాకర్ ఇన్స్టాల్ చేయడానికి ఇవి ఉన్నాయన్నమాట. సో ఈ అన్ని కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు ఇన్స్టాల్ ద డాకర్. ఓకే, ఈ స్టెప్స్ అని ఫస్ట్ ఏంటంటే అప్డేట్ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇక్కడ మీరు యాష్ అని ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ కమాండ్స్ అన్ని రూట్తో ఎగ్జిక్యూట్ చేయాలి. రూట్తో టూ థింగ్స్, రూట్తో అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదు అంటే ఈ రూట్ తీసేసి నార్మల్ యూజర్ ఉంటే సుడో అయినా పెట్టి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదంతా మీ మీ ఇష్టం. అంటే రూట్తో మనం చేయొచ్చు, ఎదర్ మీరు నార్మల్ యూజర్ నుంచి కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం నార్మల్ యూజర్ ఉన్నాము, దీని నుంచి రూట్కి షిఫ్ట్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్కి షిఫ్ట్ అయ్యి దెన్ ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు యాజ్ ఇట్ ఈస్. ఇందులో మీకు ఏంటంటే యాష్ అనేది అవసరం లేదు, దీన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ కాపీ చేసుకొని జస్ట్ ఓన్లీ అప్డేట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఒక 5 మినిట్స్ పట్టిద్ది, అప్డేట్ అవుతుంది అనమాట. అంటే మనకు కొన్ని ప్యాకేజెస్ బై డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చే ఓఎస్లో ఉండవు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంటర్నెట్ నుంచి కొన్ని ప్యాకేజెస్ అప్డేట్ చేసుకుంటుంది అనమాట యూజువల్గా. ఏదైనా అంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు కూడా అంతే, ఏదైనా సర్వర్ని మనం ఇది చేయాలి అంటే దాన్ని ఇలా అప్డేట్ చేసి చేస్తాం అనమాట ఎవరన్నా వాడుకుంటే. మీన్స్ పట్టుద్ది. Take some time to update. సార్ హలో, రమేష్ చెప్పు. డౌన్లోడ్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి సార్. ల్యాప్టాప్ స్లోగా ఉంది అందుకే. మీరు గిట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటేనా? జస్ట్ ఏం లేదు, మీ ఆ, డౌన్లోడ్స్కి చే- ఈ డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ మీద ఈ సాఫ్ట్వేర్ మీద డబుల్ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఎస్ అని అడిగిద్ది, అంటే మీరు ఇన్స్టాల్ చేయాలని అదొకే. అడిగి దాని తర్వాత ఇంక నెక్స్ట్ అంటమే ఆ, మీరు నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది అది అక్కడ. కాదు సార్, ఉమ్, అది కాదు సార్. చెప్పు. మనం కమాండ్ రన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్తాం కదా సార్, టాప్ డౌన్ వస్తుంది. ఇక్కడ మీరు దాని తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళిన తర్వాత మీ కీ కనపడుతుంది కదా అక్కడ, మీ కీ ఉంటుంది కదా ప్రైవేట్ కీ. మీరు సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు ఒక కీ సెలెక్ట్ చేస్తారు కదా, అంటే క్రియేట్ కీ అన్నప్పుడు మీకు కీ డౌన్లోడ్ అవుతుంది మీ డౌన్లోడ్స్లో.
ఆ, అవును సార్. డౌన్లోడ్ అయిందా? అవును సార్. మీరు ఇలా గిట్ బ్యాష్కి వెళ్ళిన తర్వాత మీరు డౌన్లోడ్స్లోకి వెళ్ళానన్నారు. ఈ అవును సార్, డౌన్లోడ్స్లో డౌన్లోడ్స్కి మీకు వెళ్ళాను. ఇలా ఒక కీ కనపడుద్ది. అంటే మనం సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మనం కీ నేమ్ ఇస్తాం. సర్వర్ సెలెక్ట్ చేసి క్రియేట్ చేసేటప్పుడు కీ అని ఉంటుంది కదా, అక్కడ క్రియేట్ కీ నేమ్ అంటాము. అక్కడ మనం ఈ కీ నేమ్ ఇచ్చాం. డాకర్ ఐఫన్ సర్వర్ ఐఫన్ కీ అని ఇచ్చాం. అది ఇవ్వగానే అవును మీకు సార్. దాని మీద క్లిక్ చేయండి, మీకు డౌన్లోడ్స్లో ఈ పెమ్ కీ డౌన్లోడ్ అవుతుంది. ఈ కీ ఉండాలి ఇప్పుడు అవును. మీకు. ఉంటే ఉంది సార్, అప్పుడు ఉంది. మీరు కనెక్ట్ ఉందా? ఉంటే ఇప్పుడు ఈ కమాండ్ ఉంది కదా, కాపీ కమాండ్. ఇది SSH-i మీ కీ నేమ్ ఉంటుంది. సో కాపీ చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి అంతే. సర్వర్లో పేస్ట్ చేయండి అంతే. అది ఇక్కడ గిట్ బ్యాష్లో పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేస్తే దెన్ ఎంటర్ కొడితే సరిపోద్ది. ఇది డాక్టర్ కనెక్ట్ చేసేటప్పుడు వస్తుంది SSH. ఇక్కడికి వెళ్ళండి, మీరు సర్వర్కి వెళ్ళండి. సర్వర్కి వెళ్తే SSH క్లయింట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ టు ఇన్స్టాంట్ అని ఉంటుంది. మీకు ఇన్స్టాంట్స్లోకి వెళ్తే దీన్ని సెలెక్ట్ చేస్తే కనెక్ట్ అని క్లిక్ చేస్తే EC2 ఇన్స్టాంట్ కనెక్ట్లో రాదు. SSH క్లయింట్ మీద క్లిక్ చేస్తే ఇది కనపడుద్ది. SSH క్లయింట్, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి మీరు కనెక్ట్ అవ్వచ్చు. దీని మీద ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చు. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే. కనెక్ట్ ఉంటే డౌట్స్ అడగండి, వెయిట్ చేస్తా. ఓకే, మీకు కనెక్ట్ అయ్యారా రమేష్? సర్వర్ని కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అవుతున్నాను సార్. అదే SSH కి చేశాను, కాపీ చేసి పేస్ట్ చేశాను. తర్వాత ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే అప్డేట్ అనే కమాండ్ రన్ చేసాం. జస్ట్ ఈ కమాండ్ రన్ చేసాం. తర్వాత ఏంటంటే ఇన్స్టాల్ utils డివైస్ మ్యాపర్స్ అని. సో ఇవన్నీ జస్ట్ సింపుల్గా దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. దీంట్లో ప్రతి పాయింట్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో. ఇక్కడ ఏంటంటే అప్డేట్ అంటే కొన్ని ప్యాకేజెస్ అప్డేట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాల్ ఈ utils అనేది ఒక సాఫ్ట్వేరు. డివైస్ మ్యాపర్ పర్సిస్టెంట్ డేటా అనేది ఒక డివైస్, అండ్ LVM అనేది ఒక సాఫ్ట్వేర్. ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలన్నమాట మనకు వర్క్ అవ్వాలంటే. సో దీన్ని కాపీ చేసి జస్ట్ యూ కెన్ పేస్ట్ ఇట్. అది SR నో అని అడిగిద్ది, ఎస్ అనండి. దెన్ ఇక్కడ ఏంటంటే ఈ రెపోని యాడ్ చేయాలి. కాన్ఫిగ్ మేనేజర్ని యూజ్ చేసి జస్ట్ ఈ docker-ce.repo అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఇది ఎక్కడ యాడ్ అవుతుంది అంటే దీని మీనింగ్ మనం ఇక్కడ ఏంటంటే ఇది సర్వర్లో ఉన్నాము. సర్వర్లో అంటే ఇది జస్ట్ చూపిస్తున్నాను, అంటే మీరు వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా చెప్తాను. /etcలో m.repos అని ఒక ఫోల్డర్ ఉంటుంది అనమాట. m.repos.t అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో మనకు అన్ని రెపోస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అన్ని ప్యాకేజెస్ అప్డేట్ అవుతున్నాయి అంటే ఈ రెడ్ హ్యాట్ అనే రెపోకి వెళ్తుంది అనమాట. ఇంటర్నెట్లో రెడ్ హ్యాట్ అనే రెపోలో ఇక్కడ ఏంటంటే ఈ రెడ్ హ్యాట్ అనే రెపోలో మనకి డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఎక్కడెక్క వెళ్ళి మనకి
ఏ ఇంటర్నెట్‌లో ఎక్కడికెళ్ళి మనకి ప్యాకేజెస్ తెచ్చుకోవాలి ఏంటనేది ఆ డీటెయిల్స్ ఉంటాయి. చూసారా? ఇక్కడేంటంటే ఇంటర్నెట్‌లో రెడ్ హ్యాట్ అనే సైట్‌కెళ్ళి సో, మనకి ప్యాకేజెస్ తెచ్చుకుంటదనమాట. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడుంటాయి. సో, ఇక్కడున్నాయి కాబట్టి మనకి ప్యాకేజెస్‌ని ఈజీగా ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి ఇయన్నీ మనకి ఇన్‌స్టాల్ అవుతున్నాయన్నమాట. సో, ఇవన్నీ. సో, అలానే ఏంటంటే ఇక్కడ రెడ్ హ్యాట్ -రెపో ఎలా ఉందో డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని డౌన్లోడ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాకర్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్ డాకర్ సీఈ అని ఇన్‌స్టాల్ చేయాలంటే ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది దానికి తెలీదు. ఆ డీటెయిల్స్ ఎక్కడుంటాయంటే ఈ రెపోలో ఉంటాయి. అందుకని ఈ రెపోని మనం డౌన్‌లోడ్ చేస్తాం. ఆ రెపో డిఫాల్ట్‌గా మనకుండదనమాట. ఆ రెపో మనకి డిఫాల్ట్‌గా ఇక్కడ ఉండదు. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ls-lrt అని కొడితే మనకి ఈ రిపోసే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ రెపో కూడా యాడ్ అవుతది. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామనుకోండి డాకర్ రెపో కూడా యాడ్ అవుతది. యాడ్ అయితే ఏంటంటే దాంట్లో మనకి డాకర్ సాఫ్ట్‌వేర్‌ని ఎక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలో డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఇందులో. ఇప్పుడు మీరు ls-lrt కొడితే ఈ docker-co రెపో కూడా డౌన్‌లోడ్ అయింది. ఇందాక లేదు చూసారా? ఇందాక లేదు. సో, ఇక్కడేంటంటే docker-co రెపో కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఈ రెపోలో యాక్చువల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే డాకర్ సాఫ్ట్‌వేర్‌ని ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో, మీకు సింపుల్‌గా ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. బట్ దీని పర్పస్ చెప్తున్నాను. సో, మనం ఇక్కడేంటంటే ఇప్పుడు ఇది లేకుండా ఇది మిస్ చేశారనుకోండి ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంటే మీకు ఎర్రర్ వస్తది. ఇది మాత్రం స్టెప్ బై స్టెప్పే ఎళ్ళాలి. అంటే మీకు ఇంతకుముందు చూపించిన లైనెక్స్ కమాండ్స్ అయితే మీరు ఎలా అంటే అలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ ఇవి మాత్రం అప్డేట్ అయిపోయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. దీని తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ షుడ్ దీస్ ఆల్ కమాండ్స్ యూ షుడ్ ఫాలో యాస్ పర్ ద స్టెప్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడేం చేస్తున్నానంటే ఇన్‌స్టాల్ డాకర్ సీఈ అనే కమాండ్. ఇదేంటంటే ఎంటర్‌ప్రైజెస్ వెర్షన్ కాదు. కమ్యూనిటీ వెర్షన్. ఎంటర్‌ప్రైజెస్ వెర్షన్ అంటే డబ్బులిచ్చి కొనాలి. లైసెన్స్ ఉంటది. ఇది కమ్యూనిటీ వెర్షన్ అంటే ఫ్రీగా వాడుకోవచ్చన్నమాట. నేనిప్పుడు ఇన్‌స్టాల్ డాకర్ సీఈ అంటే నాకు డాకర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది సర్వర్‌లో. వై అని కొట్టొచ్చు. లేకపోతే ఎస్ అయినా ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ డాకర్ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాము. సో, మీకు ఎలా అయితే హెచ్‌టిటిపిడి అని అంతకుముందు చెప్పాను మీకు. ఇప్పుడు మనం ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్‌లో మనం హెచ్‌టిటిపిడి అనే ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌టిటిపిడి అనే ఒక ప్యాకేజ్ హెచ్‌టిటిపి అనే ఒక సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేస్తే, ఇది రన్ అవ్వాలంటే దీన్ని మనం స్టార్ట్ చేయాలి. సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్ యూజ్ చేసి. అప్పుడే ఈ పర్టిక్యులర్ సర్వీస్ స్టార్ట్ అవుద్దని చెప్పాను. సిమిలర్ లైక్ ఇక్కడ కూడా డాకర్ అనే సాఫ్ట్‌వేర్ ఉంది మనకి. బట్ ఈ డాకర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఏంటంటే దాన్ని రన్ చేస్తే గాని డాకర్ అనే సాఫ్ట్‌వేర్ వర్క్ అవ్వదు. అందుకని ఇక్కడ ఏంటంటే సిస్టమ్ సిటిఎల్ అనే కమాండ్‌ని యూజ్ చేసి డాకర్ అనే సర్వీస్‌ని రన్ చేయాలన్నమాట. అప్పుడే మనకి డాకర్ యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతదనమాట. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది సో, సర్వర్‌లోకి లాగిన్ అయి ఉన్నాం. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ డాకర్ అనండి. అప్పుడు మనకేంటంటే డాకర్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. మనం దీని స్టేటస్ చూసామనుకోండి. అది రన్ అవుతుందా లేదా తెలుసు. స్టేటస్ చూస్తే రన్ ఓకే. దీని నుంచి ఇప్పుడు మనం ఇక్కడేంటంటే మీకిక్కడ అబ్జర్వ్ చేస్తే అంతకుముందు లైనెక్స్‌లో అంటే అమెజాన్ లైనెక్స్ తీసుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్ సర్వీస్ రన్ అవుతున్నప్పుడు ఇలా యాక్టివ్ అని గ్రీన్ కలర్‌లో రాలేదు. ఇది రెడ్ హ్యాట్ కాబట్టి మనం తీసుకుంది. దీంట్లో జస్ట్ ఇక్కడ మనకి రెడ్ బబుల్ లాగా అంటే గ్రీన్ బబుల్ అలా వచ్చిందనమాట.
ఇదే సేమ్ మనకి సర్వీస్ మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చేసాం, అమెజాన్ లైనెక్స్‌లో మనం ఇన్‌స్టాల్ చేసాం. మనం హెచ్‌టిటిపి వెబ్ సర్వర్. అక్కడ మనకి ఇలా యాక్టివ్‌లో ఉంది కానీ ఇలా గ్రీన్ కలర్ రాలేదు. అంటే ఆ లైనెక్స్‌కి ఆ ఫ్యూచర్ ఉంది. అంటే కొన్ని ఫ్యూచర్స్ మేబీ ఎక్స్ట్రా అనమాట. ఇందులో ఈ ఫ్యూచరే. దీని నుంచి బయటికి రావాలి అంటే మీరు కంట్రోల్-సి ప్రెస్ చేయాలి. అప్పుడే బయటకొస్తాం. చాలామంది ఏంటంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఇన్‌స్టాల్ చేస్తారు. ఇక్కడ స్టక్ అవుతారు. దీని నుంచి బయటికి ఎలా రావాలో తెలీదు. మీరు కంట్రోల్-సి ప్రెస్ చేస్తే బయటకొచ్చేస్తారు. కంట్రోల్-సి, ఎంటర్ ప్రెస్ చేస్తే మీరు బయటకొస్తారు. ఈ ప్రాసెస్ స్టిల్ రన్ అవుతానే ఉంటది. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, అది మనం స్టార్ట్ చేసాము. దెన్ ఇంతవరకే అయిపోయింది. ఈ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డాకర్ ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ క్లాస్‌లో ఏం చేస్తామంటే డాకర్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. రేపొచ్చి రేపొచ్చి మళ్ళా ఇదే సర్వర్‌ని కనెక్ట్ అవుతాను. అప్పుడేంటంటే ఈ డాకర్ ఇది మళ్ళా స్టార్ట్ చేయాల్సొస్తది డాకర్. అలా స్టార్ట్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఈ కమాండ్ రన్ చేసామనుకోండి, సర్వర్ ఈరోజు స్టాప్ చేసి ఎళ్ళిపోతే, రేపొచ్చి స్టార్ట్ చేసినా, ఈ పర్టిక్యులర్ సర్వీస్‌ని మళ్ళా మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా సర్వర్ స్టార్ట్ అయినప్పుడే స్టార్ట్ అవుతుంది. అది జేయాలి అంటే, అలా జరగాలి అంటే సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ డాకర్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి ఇదవుతది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటంటే డిజేబుల్ ఉంది. ఇప్పుడు మనం చెక్ చేసామనుకో స్టేటస్ అది ఎనేబుల్ ఉంటది. చూసారా? ఇది ఎనేబుల్ ఉంది. ఇందాకొచ్చేసరికి ఇక్కడ డిజేబుల్డ్ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు రన్ టైమ్‌లోనే ఈ పర్టిక్యులర్ సర్వీస్ స్టార్ట్ అవుద్ది. మీ సర్వర్ స్టార్ట్ చేశారనుకో రేపొచ్చి, ఆటోమేటిక్‌గా ఈ పర్టిక్యులర్ సర్వీస్ ఆటోమేటిక్‌గా రన్ అవుతది. అంతే తప్ప మనం మళ్ళా ఆహ్, అంటే ప్రతిసారి వచ్చి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే. దెన్ కంట్రోల్-సి. ఇప్పుడు వరకైతే మనం ఏం చేసామంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేసాము. దాన్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాము. డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసాం. సో, అలానే ఇక్కడ డాకర్ వర్షన్ ఏం రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే ఇలా డాకర్ --- వర్షన్ అనమాట. ఓకే. ఐ థింక్ సో వర్షన్. సో, ఇలా మనకి డాకర్ కమాండ్స్ అన్నీ వచ్చినా దెన్ డాకర్ ఇన్‌స్టాల్ అయినట్టే. ఇక్కడ డాకర్ వర్షన్ కావాలంటే డాకర్ --- వర్షన్ అండి. వర్షన్ అంటే ఏ వర్షన్ మనకి అనేది చూపిస్తదనమాట ఇక్కడ. ఇవి జస్ట్ అవుతుంది. ఇదేంటంటే ఇన్‌స్టాల్ ది డాకర్ విత్ బిలో కమాండ్. సో, ఇది మనం డాకర్ ఇన్‌స్టాల్ చేస్తామండి. ఇదొచ్చేసరికి చెక్ ది డాకర్ వర్షన్ విత్ బిలో కమాండ్. ఓకే. ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఇచ్చేయాలి. ఇంకా లేదు ఇంక ఇవన్నీ స్టెప్స్ క్లియర్‌గా చెప్పాలి అంటే మనం రాసుకోవచ్చనమాట ఏంటి అనేది. ఇక్కడ దీని తర్వాత కావాలంటే ఇక్కడ స్టెప్ 3 పెడుతున్నాను. స్టార్ట్ ది డాకర్ సర్వీస్ విత్ హెల్ప్ ఆఫ్ బిలో కమాండ్స్. ఓకే. ఇది సింపుల్‌గా మనం డాకర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అండి ఇదంతా. ఓకే. సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో, ఈరోజైతే మనం డాకర్ గురించి జస్ట్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఏంటి అనేది డిస్కస్ చేసాం. దెన్ మోస్ట్ ప్రాబబ్లీ రేపేంటంటే మనం డాకర్ కమాండ్స్ ఏంటి, డాకర్‌లో ఎలా సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేయాలి, ఎలా కంటైనర్స్‌ని ఇచ్చేయాలి, ఏంటి అనేది మనం రేపు చూడొచ్చు. ఇంతవరకైతే వెరీ సింపుల్ జస్ట్ డాకర్ అంటే ఏంటి, డాకర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఏంటి అనేది